కార్యక్రమం తీసుకున్నటువంటి పిఓడబ్ల్యూ పివైఎల్ సంఘాలకి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి సమస్యలు రోజు నిత్యము ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనీస అవసరాల్లాగా ఈ ఆసుపత్రి వైద్యము సంబంధించినటువంటి సమస్యలు ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రులలో మనము చూయించుకోవాలనేటటువంటి చూయించుకోవద్దు, ఇంత లేట్ అవుతుంది, ఇన్ని గంటలు నిలబడాలి, లైన్ కట్టాలి, ఎవడు పోతాడు, ఈ బిల్డింగ్లకు వెళ్ళి ఆ బిల్డింగ్ పోవాలి, ఎక్స్రేలు అంటే స్కానింగ్ అంటే అని ఇట్లా నిజంగానే అసహనం అనేది ఓపిక అనేది లేకుండా పోతుంది. నిజంగా అంటే మనకు మంచి ఫలితాలు రావాలంటే ఇలాంటి భావజాలాన్ని ఒక ఆలోచనను పోడగొట్టడానికి కోసము ఒక సాంస్కృతిక సంఘాలు ప్రజల నుంచి ఎట్లా మనము అందరము ప్రభుత్వ ఆసుపత్రులలోనే చూపించుకోవాలా అనేటటువంటి ఒక ఆలోచనను మనము పెంపొందించడానికి కోసము కళారంగాలు ఎక్కువ పనిచేస్తే ఇంకా ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయము. ఒకటే ఇంతకుముందు సారు వెళ్ళిపోయారు, చెప్పారు ఏంటంటే ఇంజెక్షన్లో స్టెరాయిడ్ అనేది ఇవ్వడం మూలంగా ఒక క్షణాలలో నొప్పులు మాయమవుతాయి. ఇది నిజంగా నేను కూడా చూసిన చాలా చోట్ల. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి కానీ బాడీ పెయిన్స్కి కానీ ఒక రకమైనటువంటి మిల్ మేకర్స్ టైపు చిన్నగా ఉంటాయి, అవి ఒక ప్యాకెట్ను చాలా చోట్ల అమ్ముతున్నారు. ఎట్లా అంటే దానికి ఏమి బోర్డు ఉండదు, హాస్పిటల్ రూము ఉండదు, ఏమీ ఉండదు. మనకు బ్యాగ్ తీసుకొచ్చుకొని కవర్లు తెచ్చుకొని ఎక్కడెక్కడో చౌరస్తాలలో జనాలు ఉండే దగ్గర 200కి ఒక ప్యాకెట్ అని చెప్పేసి అమ్ముతున్నారు. అవి వేసుకుంటే కొన్నేళ్ల తరబడి ఉన్నటువంటి నొప్పులు క్షణాల్లో మాయమవుతున్నాయని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. ఇది నేను మా భర్త శంకర్, ఆయనకు కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి, ఆయనకు కూడా వేరే వాళ్ళు ఇచ్చిండ్రు, ఆయన వాడిండు, నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అని. అది ఒక ప్యాకెట్ వాడిండు, 2 ప్యాకెట్లు వాడిండు, మానేసిండు, మళ్ళీ వచ్చింది అది నొప్పి. మళ్ళీ ఇట్లా అంటే ఆయన కూడా ఎట్లా ప్రచారం చేసిందంటే ఇది ఒక పెద్ద సర్ప్రైజ్, ఆశ్చర్యము. ఎన్ని మందులు వాడినా, పెయిన్ కిల్లర్స్ వాడినా తగ్గనటువంటి ఇది తగ్గుతుంది అని చెప్పేసి ఇది నకరేకల్లో కూడా ఒక 20-30 ఏళ్ళ నుంచి వాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. మరి ఇది సర్టిఫైడ్ కాదు, మరి ఇది ఏంటిది, నిజంగానే ఇది దీంట్లో ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి వైద్యపరంగా కూడా ఒకసారి దాన్ని చెక్ చేయాలి. మన సంస్థల తరఫున కూడా ఇలాంటి వాటిని మనం కొంచెము ముందుకు పెట్టి ప్రజలకు నష్టం జరగకుండా ఇలాంటి ఒక ప్రజలను దీర్ఘకాలికంగా వచ్చే నష్టం చేసేటటువంటి మందులను వాటి నుంచి మనము ప్రజలను కాపాడడానికి కోసము ఇలాంటి వాటి పట్ల కూడా కొంచెం కృషి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా మీరు చేసే కార్యక్రమానికి మా సంఘం తరఫున కూడా ఇంకా ఎలాంటి సహకారాలు ఉన్నా కానీ అందిస్తామని చెప్పేసి